ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభు అయిన యేసు క్రీస్తు అద్వితీయ శుభనామమున మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కృపా మినిస్ట్రీస్ ఏలూరు విద్యానగర్ సమర్పిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిదినము కృపా మినిస్ట్రీస్ ద్వారా ప్రసారం చేయబడుతున్న యేసుతో అనుదిన సహవాసము అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా అనుదిన ధ్యాన వాక్యాలు అనే శీర్షికతో సహోదరి కృపామణి గారు ప్రతిదినము వాక్యాన్ని వివరిస్తూ మనందరి కొరకు ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అద్భుతమైన స్పందన మేము చూడగలుగుతున్నాం. అనేక మంది కామెంట్స్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నారు, లైక్స్ చేస్తూ ఉన్నారు, ప్రోత్సాహం ఇస్తున్నారు. అందుని బట్టి మీ 50 మందికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సువార్త దేవుని నామ మహిమార్థమై ఇంకను అనేక మందికి విస్తరించబడాలని, దేవుని వాక్యము శీఘ్రముగా ప్రకటించబడాలని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో కృపా మినిస్ట్రీస్ ముందుకు కొనసాగుతుంది. మీ అందరి ప్రార్థనా సహకారాన్ని మేము కోరుతూ ఉన్నాము. మీ ప్రోత్సాహాన్ని మేము ఆశిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలను మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామ మహిమార్థమై మనము దేవుని రాజ్య నిర్మాణంలో కలిసి ముందుకు సాగుదాం. దేవుడు మనలందరినీ నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఈనాటి మన ధ్యాన అంశము ఇశ్రాయేలు దేశంపై దేవుని నిత్య కాపుదల. ఈ ప్రత్యేక అంశమును ధ్యానం చేయడానికి దేవుడు మన కృపను అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ వాక్య భాగమంతటిని మీరు శ్రద్ధగా దేవుని నామంలో వినాలని, ధ్యానించాలని కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈ దిన ఆధ్యాత్మిక సందేశాన్ని మనం దేవుని నుండి పొందుకొందుముగాక. మా దేవా, మా ప్రభువా, ఈ ప్రత్యేక సమయం కొరకు వందనాం నాయన. కృపా మినిస్ట్రీస్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ప్రతి వాక్య భాగముల కొరకు, అనేక కార్యక్రమముల కొరకు మీకు వందనాలు ప్రభువా. దేవా, నీ నామమును మేము ఘనపరచాలని, నీ నామమును మహిమపరచాలని, నీ నామమును ప్రకటించాలన్న గొప్ప ఉద్దేశముతో ముందుకు సాగుతున్న ఈ సువార్త పరిచర్యను మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. అనేకులు మాకు నీ నామంలో సహకరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ దినము నీ నామం పేరిట ప్రకటించబడుతున్న ఈ వాక్యమును అనేకులకు ఆశీర్వాదకరముగా చేయండి, అనేకులకు దీవెనకరముగా చేయండి. అనేకులు ఈ వాక్యమును బట్టి నాయన నిన్ను మహిమపరచుట కృప దయచేయండి. మీ పరిశుద్ధ ఆత్మశక్తితో నీ దాసుని నింపండి ప్రభువా. ప్రభువా, నీ అభిషేకాత్మతో నింపి ఈ వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని అందరినీ నీ యొక్క మహిమలో జ్ఞాపకం చేసుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాటి మన ధ్యాన అంశం కొరకు ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. ఈనాటి మన ధ్యాన వాక్యముగా ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నందు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో చెప్పగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మన ధ్యాన అంశము ఇశ్రాయేలు దేశంపై దేవుని నిత్య కాపుదల. మనమందరము
ప్రతినిత్యము ఇశ్రాయేలు దేశం గురించి అనేక వార్తలు వింటూ ఉన్నాం. ఇశ్రాయేలు దేశము ప్రపంచ దేశాల్లో చాలా చిన్న దేశము, కానీ చాలా గొప్ప దేశం. ప్రతి దేశపు చూపులు ఇశ్రాయేలు దేశం మీద ఉంటాయి. ప్రతి వారి మాటల్లో ఇశ్రాయేలు దేశమును గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలు దేశము అత్యున్నతమైన ఖ్యాతిని గణించినటువంటి దేశముగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు దేశము అనేక దేశాలతో యుద్ధం చేస్తూ విజయమును పొందుతూ దేవుని యొక్క కాపుదల్లో ముందుకు వెళ్తున్న దేశముగా మనము ప్రతినిత్యము వింటూనే ఉన్నాం. ఇశ్రాయేలు దేశమునకు అనేక శత్రు దేశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేశంపై అనేక దేశాలు దాడి చేస్తూ ఇశ్రాయేలు దేశాన్ని అణిచివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి, యుద్ధాలు చేస్తున్నాయి. దేశము తరువాత దేశం ఇశ్రాయేల్ దేశంపై తలపడి ఇశ్రాయేల్ దేశమును అణిచివేయాలని, త్రొక్కివేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్న విషయాలు మనం ప్రతి నిత్యము వార్తల్లో, టీవీలో, అనేక సోషల్ మీడియాలో మనం వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇశ్రాయేలు దేశంపై దేవుని కాపుదల నిత్యము ఉంటుందని దేవుని వాగ్దానము ఇశ్రాయేలీయులకు ఉంది. ఇది వాక్యానుసారమైన వాగ్దానం, మనుషుల వలన కలిగిన వాగ్దానం కాదు, మనుషులు చెప్పిన ప్రవచనం కాదు. దేవుడే ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడిన ప్రవచన వాక్యమై ఉన్నదని మీకు నేను తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆద్యాంతము ఈ వాక్యమును మనము ధ్యానించినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక, ఇశ్రాయేలీయుల దేవుని యొక్క సంకల్పము మనకు అర్థమవుతూ ఉంది. అనాది కాలంలో దేవుడు సంకల్పించిన విధానంలో అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకు ముందుగా దేవుడు అబ్రాముని పిలిచాడు. అబ్రామును తదుపరి అబ్రహాముగా మార్చిన విధానం మనకు తెలుసు. అబ్రహామును పిలిచిన పిలుపు ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆదికాండము 12వ అధ్యాయం నుండి అబ్రహాము యొక్క చరిత్ర మనకు తెలియచేయబడుతుంది. అబ్రహాము యొక్క సమస్త విషయాలు ఆదికాండం 12వ అధ్యాయం నుండి మనము చదువుతాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే దేవుని యొక్క పిలుపు మనం గ్రహించుకుంటాం. అబ్రహామును దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశంతో పిలుచుకున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో సృజిస్తాడు. ప్రతి ఒక్క దైవజనుని దేవుడు పిలిచినప్పుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును కలిగి, ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము, ఒక ప్రత్యేకమైన మిషన్ అనుగ్రహించి పిలుచుకుంటాడు. అనేక మంది మిషనరీస్ యొక్క జీవితాలను మనం గమనిస్తూ ఉంటే, వారి జీవిత చరిత్రలను మనం చదువుతూ ఉంటే, ఒక్కొక్క మిషనరీ ఎడల దేవుని యొక్క విజన్ మనం అర్థం చేసుకుంటా ఉంటాం. అలాగే అబ్రహాము ఎడల కూడా దేవుడు ఒక గొప్ప విజన్ కలిగి, ఒక గొప్ప ప్రణాళికను కలిగి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని సిద్ధపరచడం కోసము, ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగమును, ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన దేశమును, వంశములను ఏర్పరచుకోవటానికి అబ్రహామును మూల పురుషుడుగా ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు. అబ్రహాము కూడా అన్యుడే, దేవుని ఎరుగనటువంటి వాడే, కానీ అబ్రహాములో ఉన్న విశేషమైన శ్రేష్టమైన ఆ గుణ లక్షణాలు దేవునికి నచ్చినందువలన అబ్రహామును పిలుచుకున్నాడు, అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును పిలుచుకొని అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే 2-3 వచనాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నిన్ను
గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో ఒక దీవెన వాక్యాన్ని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఒక దీవెనతో కూడినటువంటి, ఒక వాగ్దానంతో కూడినటువంటి ఒక వాక్యమును దేవుడు అబ్రహాముకు సెలవిచ్చి ఉన్నాడు. ఈ 2-3 వచనాల్లో మనం గమనించినట్లయితే 7 ఆశీర్వాదాలను మనం చూస్తాం. అబ్రహాముకు దేవుడు 7 ఆశీర్వాదాలను ఇచ్చాడు. పిలుచుకోవటం మాత్రమే కాదు, ఆ పిలుపునకు తగిన విధముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ పిలుపునకు తగిన విధముగా ఆశీర్వాదాలను కూడా ఇస్తాడు. ఒక విజన్తో పాటు ఒక బ్లెస్సింగ్ కూడా ఇచ్చి ఆయన మినిస్ట్రీలో వాడుకుంటాడు. ఆయన మినిస్ట్రీలో వాడుకునే ముందు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక వాగ్దానం ఇచ్చి ప్రతి దైవజనుడిని నిలబెట్టుకుంటాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రాహాముతో కూడా దేవుడు 7 వాగ్దానాలను ఇస్తున్నాడు, ప్రశస్తమైన వాగ్దానాలు. 1, నిన్ను గొప్ప జనముగా చేసేదను. 2వది, నేను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేయుదును. 4వది, నువ్వు ఆశీర్వాదముగా ఉంది. 5వది, నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును. 6వది, నిన్ను దూషించు వారిని శపించదను. 7వది, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాడు. 7 blessings, the wonderful blessings దేవుడు అబ్రహాముకి అనుగ్రహించాడు. వీటిలో మనము 5-6 ఆశీర్వాదాలను గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. ఎవరైతే అబ్రహామును ఆశీర్వదిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎవరైతే అబ్రహాము సంతానమును ఆశీర్వదిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నిన్ను దూషించు వారిని అనగా శపించు వారిని నేను శపించదును. దేవుడిచ్చినటువంటి ఈ 7 ఆశీర్వాదాల్లో అబ్రహాముకి ఇచ్చిన ఒక ఆశీర్వాదము కాపుదలతో కూడినటువంటి ఆశీర్వాదం, ఎ ప్రొటెక్షన్, బ్లెస్సింగ్ ఆఫ్ ప్రొటెక్షన్. అబ్రహాముని పిలుచుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకుంటాడో, ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని తన సేవ కొరకు ఏర్పాటు చేసుకుంటాడో, ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడో, ఆ వ్యక్తిపై దుష్ట శక్తుల ప్రభావము ఉండి దుష్ట శక్తులు ఆవరించబడి ఉంటాయి. దుష్ట శక్తుల యొక్క తాకిడి ఉంటుంది, దుష్ట శక్తుల యొక్క బెదిరింపులు ఉంటాయి, దుష్ట శక్తుల యొక్క ఎదురుదాడి ఉంటుంది. కాబట్టి ఈ దుష్ట శక్తులన్నిటిపై విజయంనివ్వటానికి, ఈ దుష్ట శక్తుల నుండి కాపాడటానికి, ఈ దుష్ట శక్తులపై పోరాటమును జరిగించడానికి దేవుడు అబ్రహాముకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. నిన్ను దూషించు వారిని అనగా నిన్ను శపించు వారిని, నీ శత్రువులను నేను శపించదను. ఇదే ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క కాపుదల. ఎందుకు ఇశ్రాయేలీయులు అనునిత్యము దేవుని చేత కాపాడబడుతున్నారంటే, అబ్రహామును ద్వేషించిన వారిని ఆయన ద్వేషిస్తానంటున్నాడు. అబ్రహాముని శపించిన వారిని ఆయన శపిస్తానంటున్నాడు. అబ్రహామును దూషించి శపిస్తే అది వారికి శాపముగా ఉంటుంది. ఇది నా మాటలు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇఫ్ ఎనీబడి అగెన్స్ట్ ఇజ్రాయెలైట్స్, గాడ్ విల్ అగెన్స్ట్ దెమ్. వాళ్ళకి దేవుడు అగెన్స్ట్ గా ఉంటాడు. ఇదే రహస్యం. అనాది కాలంలోనే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వాగ్దానాన్ని దేవుడు ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాముతో స్థిరపరిచాడు. ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇసాకును బలి ఇవ్వటానికి సకల ఏర్పాట్లు చేసిన తర్వాత
దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు నా మాట వినినందున నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నువ్వు నా మాట విన్నావు కాబట్టి, నువ్వు నా మాట విని నన్ను వెంబడించావు కాబట్టి, నువ్వు నా మాట విని నీ ఏకైక కుమారుని బలి ఇవ్వటానికి సిద్ధమయ్యావు కాబట్టి దేవుడు అబ్రాహామును మరి ఒక్కసారి ఆశీర్వదించి ఆయన ఆశీర్వాదమును స్థిరపరుస్తూ ఉన్నాడు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. హల్లెలూయా. నేడు మనం దీన్నే చూస్తున్నాం. ఆయన సంతతి వారు అనగా ఇశ్రాయేలీల వారికి ఇచ్చిన వాగ్దానం. అబ్రాహాము సంతతి వారు ఎవరు? ఇశ్రాయేలీలు అబ్రాహాము సంతతి వారు, అబ్రాహాము యొక్క స్వజనాంగం. అందువలన దేవుని వాగ్దానం వారి మీద నిలిచి ఉంది నేటికి. టిల్ టుడే ఈ రోజు వరకు అనేకులకు ఈ వాక్యము బహుశా తెలిసి ఉండదు. ఎందుకు ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడుతున్నారు? ఎందుకు ఇశ్రాయేలీలు దీవించబడుతున్నారు? ఎందుకు ఇశ్రాయేలీలు కాపాడబడుతున్నారు? ఎందుకు దేవుని ఆశీర్వాదము ఇశ్రాయేలీలపై అంతగా నిలిచి ఉందంటే దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఆశీర్వదించి ఆయన వాగ్దానం ఇచ్చి వెనుకకు తీసుకునే దేవుడు కాడు కనుక ఈనాటికి ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడుతూనే ఉన్నారు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది దాడి చేసినా, ఎంతమంది యుద్ధాలు చేసినా, ఎన్ని శత్రు రాజ్యాలు బెదిరించినా దేవుని కాపుదల ఎన్నటికీ ఇశ్రాయేల్ దేశంపై ఉందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మధ్యలో నేను వార్తల్లో విన్నాను, ఇశ్రాయేల్ ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు, భూమి నిలిచి ఉన్నంత కాలము ఇశ్రాయేల్ దేశం ఉంటుంది. హల్లెలూయా. భూమి నిలిచి ఉన్నంత కాలము మా దేశం ఉంటుంది. ఆయన ఎందుకు అంత ధైర్యముగా ఆ మాట చెప్పాడంటే, హీ నోస్ ద బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదం, దేవుని కాపుదల, దేవుని వాగ్దానం ఇశ్రాయేల్ దేశంపై ఉందని వారు గ్రహించుకున్నారు. అందుకని వారు యుద్ధాలు చేసినా ధైర్యంతో చేస్తారు. వారు ఏ యుద్ధం చేసినా ఆ యుద్ధము వారు కాదు ప్రియులారా చేసేది, వారి దేవుడైన యెహోవాయే. యెహోషువ అంటాడు కదా, యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయువాడు. యెహోవాయే యుద్ధం చేస్తే అపజయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవాయే యుద్ధం చేసినప్పుడు జయం కాక మరి ఏది కలుగుతుంది? ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నారంటే వారి స్వశక్తితో యుద్ధం చేయట్లేదు, వారి అణుబాంబుల శక్తితో వారు యుద్ధం చేయట్లేదు. వాటి వెనుక దేవుని హస్తం వారికి తోడై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారికి దేవుని వాగ్దానం ఉంటుంది. ఎవరికి దేవుని హస్తం తోడై ఉంటుందో వారికి నిత్య విజయం కలుగుతుంది. అందువలన ఇశ్రాయేలీలు దేవుని యొక్క జనాంగముగా ఇంకను వారు ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యొక్క లేఖన భాగాన్ని కూడా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మరొక వాగ్దానం ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండం 27వ అధ్యాయంలో ఇసాకు యాకోబును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 26వ వచనం నుండి చదువుతాను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడి దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రములను సువాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో
నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశ మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక అని ఇస్సాకు యాకోబును దీవించాడు. అబ్రహాము నుండి ఇస్సాకుకు ఆశీర్వాదం వచ్చింది. ఇస్సాకు తన కుమారుణ్ణి దీవిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ ప్రాఫిటిక్ బ్లెస్సింగ్. ఇది సామాన్యమైన ఆశీర్వాదం కాదు, వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాదం, ప్రవచనాత్మకమైన ఆశీర్వాదం, తరతరములకు నిలిచి ఉండే ఆశీర్వాదాన్ని ఇస్సాకు యాకోబుకు బదిలీ చేస్తూ ఉన్నాడు. యాకోబును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమని ఆశీర్వదిస్తూ ఉన్నాడు? నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నమ్మదగినది. నిన్ను శపించువారు శపింపబడుదురు. ఎవరైతే ఇశ్రాయేలీయులను దూషిస్తారో, ఎవరైతే ఇశ్రాయేలీయుల యొక్క దేవుణ్ణి దూషిస్తారో, ఇశ్రాయేలీయుల దేవుణ్ణి శపిస్తారు, ఇశ్రాయేలీయుల్ని శపిస్తారు, ఇశ్రాయేలీయుల్ని ద్వేషిస్తారు, ఇశ్రాయేలీయులపై యుద్ధములు చేస్తారు, యుద్ధాలు ప్రకటిస్తారు, వారికి దేవుడు తిరిగి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే వారిని కూడా శపిస్తానంటున్నాడు, వారిని శిక్షిస్తానంటున్నాడు, వారికి అపజయం కలిగిస్తానంటున్నాడు. నిన్ను దీవించు వారిని నేను దీవించదను. ఎవరైతే ఇశ్రాయేలుని దీవించదు. అందుకనే దేవుని వాక్యం కీర్తనల గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని, ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేస్తారో, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తారో వారు క్షేమంగా ఉంటారు. ఇశ్రాయేలీయులను మనం ఆశీర్వదించాలి, ఇశ్రాయేలీయులను మనం దీవించాలి, ఇశ్రాయేలీయులను మనము అభినందించాలి. ఇశ్రాయేలీయుల ఎడల మనము భక్తి గౌరవ భావాలను కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరము ఇశ్రాయేలు దేశాన్ని అభినందిస్తూ ఉంటే వారికి ఇంకా బలము కలుగుతుంది, మనకి ఆశీర్వాదం కలుగుతుంది. అందువలన దేవుని వాగ్దానాలు ఎన్నటెన్నటికీ నెరవేర్చబడే వాగ్దానాలు, ఎన్నటెన్నటికీ అవి మారని వాగ్దానాలు, స్థిరమైన వాగ్దానాలు. దేవుడు మన ఎడలు కూడా ఒకసారి వాగ్దానం చేస్తే అది ఎన్నటెన్నటికి మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి అబ్రహాములో లోబడినట్లుగా మనం కూడా ఆయన పిలుపునకు లోబడినట్లయితే, అబ్రహాము విశ్వసించిన ప్రకారం మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము కూడా దేవుని చేత ఆశీర్వదించబడతాం. మనము కూడా అబ్రహాము సంతానమే. ఏ విధముగా మనము అబ్రహాము సంతానం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము అబ్రహాము సంతానముగా అంగీకరించబడ్డాం. అబ్రహాము యేసు క్రీస్తు రక్తము చేత కడగబడటం వలన, యేసు క్రీస్తు రక్తము చేత పాప విమోచన పొందటం వలన మనం దేవుని బిడ్డలుగా అంగీకరించబడ్డాం. అందువలన మనము దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. దేవుని వాక్యానికి భయము లేనందువలన ఇశ్రాయేలీయులను అనేక మంది తప్పుపడుతూ ఉంటారు. అయినప్పటికీ విజయము ఇశ్రాయేలు దేశానికి దేవుడు ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ప్రపంచంలో జ్ఞాన సంపద ఎవరికి ఉందంటే ఇశ్రాయేలు దేశానికి. ప్రపంచంలో ఐశ్వర్యం ఎవరికి ఉందంటే ఇశ్రాయేలు దేశానికి. ప్రపంచంలో సుభిక్షమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయంటే ఇశ్రాయేలు దేశానికి అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేతుందంటే ఇశ్రాయేలు దేశము దేవుని చేత ఆశీర్వదించబడిన దేశము. ఇశ్రాయేలు దేశము దేవుని వాగ్దానము
లో ఉన్న దేశం. ఇశ్రాయేలు దేశానికి నిత్య నిబంధన అయిన వాగ్దానం ఉంది. నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయుల గురించి తక్కువ అంచనా వేయకూడదు. ఇశ్రాయేలీయుల గురించి మనము అన్యదా మాట్లాడకూడదు. ఇశ్రాయేలీయులను మనము గొప్ప చేయాలని మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఈ సత్యమును మనం గ్రహించుకొని మనం ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేద్దాం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం. యెరూషలేము క్షేమము మన క్షేమానికి ఆధారమై ఉంది. ఇశ్రాయేలీయుల క్షేమము మన ఆశీర్వాదానికి కారణమైంది. కాబట్టి దేవుని యొక్క మాట చొప్పున మనము కూడా దేవుని యొక్క విశ్వాసంలోనికి వద్దాం. అబ్రాహామును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానము మనకు కూడా ఇస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవై ఉండి, నువ్వు దేవుని సేవకుడు అయి ఉండి నేను ఎవరైనా చెప్పిస్తూ ఉంటే దేవుడు ఊరుకోడు సుమా. నువ్వు దేవుని కొరకు విశ్వాస యాత్రలో హింస అనుభవిస్తూ ఉంటే గాడ్ విల్ గివ్ రిటర్న్ గిఫ్ట్స్ సర్టన్లీ. రాముతో చేసిన వాగ్దానం దేవుడు మనకు కూడా చేస్తున్నాడు. మన పక్షమున ఉండి ఆయన యుద్ధం చేస్తున్నాడు. మన పక్షమును దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. ఆ దేవుని మనం ఆశ్రయిద్దాం. ఆ దేవుని వాగ్దానాల్ని సొంతం చేసుకుందాం. ప్రభువు కొరకు జీవిద్దాం. ప్రభువు బిడ్డలుగా ఉందాము. ప్రభువుని మహిమపరుద్దాం. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము మన పక్షమున దేవుడు నెరవేర్చును గాక. ఇశ్రాయేలు దేశమును దేవుడు దీవించును గాక. ఇశ్రాయేలు దేశమును దేవుడు ఆశీర్వదించును గాక. ఇశ్రాయేలు దేశమునకు దేవుడు క్షేమము కలుగ చేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. దేవానికి వందనాలు ప్రభువా. అయా, ఇశ్రాయేలు దేశమును గురించిన గొప్ప రహస్యమును, గొప్ప ప్రవచన వాక్యము, ఆ దేశంపై ఉన్న నిత్య కాపుదల కొరకు ఇవ్వబడిన ఒక వాగ్దానమును మాకు ఈ దినము బయలుపరిచారు ప్రభువా. అందు నిమిత్తమై నీకు వందనాలు. ఆయన ఇశ్రాయేలు దేశంపై ఉన్న కాపుదల మాపై కూడా అనుగ్రహించండి. మేము కూడా శత్రువు సాతాను చేత పలుమార్లు అటాక్ చేయబడుతున్నాం ప్రభువా. అదృష్ట శక్తుల నుండి, అదృష్ట ప్రభావం నుండి మాకు కూడా విడుదలనిచ్చి, యేసయ్యా నీ రక్షణ కవచము మాకు అనుగ్రహించి, నీ రక్షణ కవచములో మమ్మల్ని భద్రపరిచి సదాకాలం మీతో ఉండే కృప దయచేయమని నాయన ఈ వాక్యంలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు నీ సమస్త కాపుదల, క్షేమము, ఆశీర్వాదము నిండుగా మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనలను విస్తారంగా దీవించును గాక. ఆమేన్.